హాయ్ అండి. ఈరోజు టమాటా కూర, మెంతి కూర పెరుగుతో కలిపి చేయడం అనమాట. ఇది చపాతీలకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. బాండ్లీ వేడెక్కాక నూనె వేసుకొని పోపు గింజలు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెము మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర కొంచెం స్మెల్ పోగానే ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకొని పసుపు వేసుకున్నాక కాసేపు కలిపి టమాటాలు వేయాలండి. టమాటాలు తొందరగా ఉడకడానికి మనం ఉప్పు వేసి నీళ్ళ మూత పెట్టాలి. అప్పుడు తొందరగా ఉడుకుతుంది. ప్రతి కూరలో ఉప్పు ముందుగానే వేస్తే కూర తొందరగా ఉడుకుతుంది. ఇలా కాసేపు అయ్యాక కారము, మనకు సరిపడా కారం వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఏంది అంటే కొంచెం హాఫ్ స్పూన్ మెంతి పొడి, జీలకర్ర పొడి, నేను వేరువేరుగా చేసుకుంటాను. మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి, ఇవన్నీ గ్రేవీ లాగా తయారవుతాయి. అప్పుడు అంతా చాలా బాగుంటుంది. పెరుగు ఇలా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా నీళ్ళలో కూడా కలిపి వేసుకోవచ్చు. చివరిలో ధనియాల పొడి వేసుకొని గ్రేవీ లాగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే అది మీ ఇష్టము. ఇది చపాతీ బిర్యానీకి బాగుంటుంది.